వాళ్ళకు మన ఇండియా వంట మనుషులు అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా? ఈ రోజు మా ఇంట్లో జరిగిన ఈ వంట చూస్తేనే మీకు అర్థమవుతుంది. మన ఇండియా వాళ్ళు వంటగదిలోకి దిగితే రచ్చే వేరు. కువైట్ ఇంట్లో భారీ పొట్టేలు పట్టి అసలు కట్ చేయకుండా ఎలా ఉండిందో చూడండి. మా నూరామి టాలెంట్ ఈ రోజు వీడియోలో చూడండి. హై ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు. ఈ రోజు బ్లాగ్ మా కువైట్ ఇంట్లో పెద్ద పొట్టేలు పట్టి అయితే ఉంది. ఈ పొట్టేలు చూసారా, ఇలానే 2 కాళ్ళు అయితే కట్ చేశారనమాట. కొద్దిగా 2 కాళ్ళు ఉండొచ్చి నడుం కాడికి అలాగే ఉండిచ్చేశారు. అంటే ముందు పక్క బర్రెలు అవన్నీ తీసేశారనమాట. ఇవైతే పొట్టేలు అలానే ఉడకబెట్టి చేస్తారు. ఈ కువైట్ వాళ్ళ ఇండ్లలో ఏ పార్టీ విన్నా కూడా పెద్ద పెద్ద పార్టీలు విన్నప్పుడు ఇలాగే పొట్టేలు అలానే ఉడకబెట్టి వండేశారనమాట. ఈ పొట్టేలు చేసేది మేమైతే కాదు, బయట నుంచి అయితే మన ఇండియా వంట మనిషి అయితే వచ్చినది. కువైట్ వాళ్ళకు ముఖ్యంగా మన వాళ్ళు చేసే వంటలు అంటే ఎందుకు అంత ఇష్టమో ఈరోజు మన ఇంట్లో జరిగిన ఈ పెద్ద పొట్టేలు పార్టీ చూసి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పొట్టేల్లో. ఈ పొట్టేలను ఒక పెద్ద దబరాల్లో వేసి వాటర్ పోసి బాగా క్లీన్ చేయాలన్నమాట. చూడండి, అంత పెద్ద పొట్టేలను అసలు కట్ చేయకుండానే ఎంత బాగా వండుతుందో. ఇంత పెద్ద దబరాల్లో ఆ పొట్టేలు వేసి ఇందులో మసాలాలు చాలా తక్కువ అన్నమాట. ఉల్లిపాయలు, అలాగే అల్లం తెల్లగడ్డల పేస్టు, అలాగే పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు ఇవన్నమాట, తెల్లగడ్డలు ఇవన్నీ వేసి బాగా ఉడికించాలి. కొంచెం అంటే ఇది మామూలుగా మచ్చిపూసి మసాలా అని ఉంటుంది, అది వేసి బాగా ఉడికించాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఈ మటన్ అయితే ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. అంటే మెత్తగా ఉడికిపోవాలి. మనం చేయి పెడితే అలాగా పీస్ ఊడి రావాలన్నమాట. అంత బాగా అయితే మనకు ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ మటన్ ఉడికిన తర్వాత ఇట్లాంటి ప్లేట్లకు అయితే తీసుకోవాలి. ఇది ఎందుకంటే ఓవెన్ పొయ్యిలో పెట్టుకోవడానికి. దీనికి ఒక పెద్ద కాస్టీర్ అయితే చుట్టాలి. అంటే ఇలా ఫైల్ చుట్టిన తర్వాత ఆ తర్వాత సుప్రా వేయాలి. మళ్ళీ రెండో తపా కూడా ఇలా మళ్ళీ కాస్టీర్ వేసుకోవాలన్నమాట. ఇలా పైలు వేసుకొని ఇలా బాగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మటన్ అయితే ఉడికిపోయిందనమాట. చేయి పెట్టగానే చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. చూసారా ఎంత బాగా ఊడొచ్చిందో. ఇలా అయితే ఉడికిన తర్వాత ఇదంతా ఆ ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలా. ఇప్పుడైతే సాల్ట్ వచ్చింది. సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా జరిపింది ఫ్రెండ్స్. ఈమె అనమాట మన ఊరామ వంట చేయడానికి అయితే వచ్చింది. మన ఇండియా వాళ్ళకు కువైట్లో అంత మంచి పేరు ఉండడానికి మొదటి కారణం ఏంటంటే మన చేతి వంట రుచి, మన వాళ్ళు వాడే మసాలాలు, ఆ వండే పద్ధతి వాళ్ళకి బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. కమ్మని రుచికి వాళ్ళు ఫిదా అయిపోతారు. ఇంకా రెండో కారణం ఏంటంటే మన వాళ్ళలో ఉండే అపారమైన ఓపిక, కష్టపడే తత్వం. అంటే ఇలాంటి పార్టీలు ఉన్నప్పుడు చాలా కష్టం ఉంటుంది కదా, అయినా మన వాళ్ళు అస్సలు విచుక్కోకుండా ఎంతో పద్ధతిగా ఓపికగా నవ్వుతూ పని చేస్తారనమాట. ఆ పని పూర్తి చేసుకుంటారు. ఇలాంతా మటన్ ఉడికిన తర్వాత ఆ మటన్ విరిగిపోకుండా, బోన్స్ విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే మనం తీసుకోవాలి బయటికి. ఇలా బాగా ఉడికిపోయినప్పుడు ఏమిటంటే ఆడే పాటలు ఊడొచ్చాయి అనమాట. నిదానంగా ఇలా ఏమి ఊడి రాకుండా చాలా జాగ్రత్తగా అయితే మనం ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఇందులో మసాలాలు ఏమేమి వేయాలంటే, అంటే పెద్దగా ఈ మసాలాలు ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇది మండి టైప్ అనమాట, అంటే మండి బిర్యానీ టైపు. ఇందులో మసాలాలు వచ్చేసి అల్లం తెల్లగడ్డల పేస్టు, ఈ మటన్ ఉడికించిన వాటరు అవి పోయాలన్నమాట. కొన్ని అవి పోసి అలాగే అల్లం తెల్లగడ్డల పేస్టు, కొత్తిమీర, అలాగే టమోటా కెచప్ అని ఉంటుంది, అది వేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే జఫ్రాన్ వాటర్ అంటే కుంకుమ పువ్వు అయితే వేసుకోవాలి. ఆ నీళ్ళు, ఆ కుంకుమ పువ్వు వచ్చేసి మా మేడం దుబాయ్ నుంచే తెచ్చారు ఫ్రెండ్స్. అంటే రంజాన్కి ముందు అయితే తెచ్చిపెట్టుకుంటుంది. ఒక 50-60 డబ్బాలు అలా తెచ్చిపెట్టుకుంటుంది అనమాట. సంవత్సరం పొడవు అయ్యే సరిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రంజాన్కి, మళ్ళీ రంజాన్ 10 రోజులు ఉన్నదనగానే అన్ని స్టాక్ తెప్పించుకుంటుంది అనమాట. కుంకుమ పువ్వు అలాంటివన్నీ. ఇందులో యాలకల పొడి కూడా వేసింది ఫ్రెండ్స్. ఆ యాలకల పొడి, ఆ కుంకుమ పువ్వు ఇవన్నీ స్మెల్ అయితే అదిరిపోతుంది వంట రూమ్లో. అంత బాగుంది అనమాట. మటన్ అయితే భలే ఉడికింది. ఉప్పు అయితే చాలా కరెక్ట్గా జరిపింది అనమాట. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇవన్నీ మసాలాలు కలిపి ఒక గంటతో అయితే మనం పోసుకోవాలి. ఇలా అలా మురిచినా కూడా ఓకే, మనం అన్నిటికీ పట్టాలి కాబట్టి ఇలా ఒక పీస్ వేసుకుంటూ దానికి ఆ జఫ్రాన్ వాటర్, మసాలా వాటర్ అంతా పోసుకోవాలన్నమాట. అంటే మ్యారినేట్ చేయాలన్నమాట ఆ టైప్లో. అంటే ఇలాగా ఇల్లు అయితే బయట నుంచి అయితే వచ్చిందనమాట. ఇల్లు కంపెనీ తరపున, అంటే బయట మామూలుగా ఇళ్ళల్లోనే ఇళ్ళల్లో కాకుండా బయట అయితే ఉంటారు. ఒక కంపెనీ తరపున అయితే అంటే వంట చేయడానికి అయితే వచ్చింది. ఆ వంట చేసిన దానికి ఒక పొట్టేలకి ఎంత, 2 పొట్టేలకి ఎంత అని ఉంటుంది అనమాట. ఇప్పుడైతే జబ్రాన్ వాటర్ అనే వేసి ఇప్పుడైతే ఓవెన్ పొయ్యిలో అయితే పెట్టుకోవాలి దీనికి కాస్త అంతా బాగా నీట్గా జుట్టుకోవాలి, ఈ వాటర్ అంతా బయటికి పోకుండా. ఇప్పుడు చూడండి అదంతా ఎలా జుట్టేసాము. అంటే అలా అని మొత్తం కప్పేయకూడదు, కొంచెం అంతా వారబడిగా రౌండ్గా అయితే చుట్టుకోవాలి. ఇప్పుడైతే పొయ్యి వెలిగించింది, ఆ ఓవెన్ పొయ్యి అనమాట.
ఇక్కడ జూలు అయితే వెలిగించాను చూడండి. ఇలా వెలిగించిన తర్వాత ఆ పొయ్యిలో పెట్టేయాలి. సుమారు 2 గంటల సేపు అయితే ఉంది. మేము 8కి అయితే తీసినాము. 8, 9, 10 ఒక 2 గంటలు అయితే ఆ పొయ్యిలో ఇంకా బాగా కుక్ అయిపోయి చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే కువైట్ వాళ్ళకి ఎలా అంటే బాగా మెత్తగా ఉడికిపోవాలి. మన అలా చిన్న పీసులు కట్ చేసుకొని అలా కూర అయితే చేసుకోరు. ఇప్పుడైతే ఆ పొయ్యిలో పెట్టేస్తున్నాను. సుమారు 2 గంటలు అయితే అలా పూర్తి అప్పుడైతే దీన్ని బయటకు తీసినారు. ఇప్పుడు ఈ వాటర్ని ఏం చేస్తుందంటే అందులో మనం వేసినలో చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అలాగే కరివేపాకు కూడా వేసింది ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే వేసి అంటే అదంతా చెత్త అంతా పక్కన పడేయాలా. ఆ వాటర్లో రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ చూడండి, ఇక్కడ కొలత అనేది ఉండదన్నమాట. అంటే కొలత లేకుండా అంటే అలాగే సరైసరు కూడా ఉండదు. అంటే మామూలుగా అందాస్తా వాటర్లో మామూలుగా రైస్ వేసింది. ఇప్పుడైతే ఎక్కువ అనిపిస్తే వాటర్ ఇప్పుడే తీసేసి మూత పెట్టేస్తుంది అనమాట. ఇందులో బటర్ అయితే వేసుకుంటాను, అంటే ఎనపూస. ఇది వేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ వేడికి అదంతా భలే అంతా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి మూత పెట్టి అలా ఉడికేసింది. ఆ బియ్యానికి ఆ ఎసరుకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట. రైస్ అయితే పొడవుగా పుల్లలుగా అయితే వస్తుంది. ఇదేమో అందులో కర్రీ అనమాట, అంటే వెజిటేబుల్ కొంచెం మటన్ వేసి అయితే చేసింది. ఇప్పుడు చూడండి రైస్ ఎలా వచ్చిందో. ఆ రైస్కి ఆ వాటర్ అసలు కొలత అనేది వాటర్ వేయరు అనమాట. కువైట్లలో చాలామంది అసలు రైస్ వాటర్ కొలత అనేది ఉండదు. ఇలా రైస్లో వాటర్ అంతా ఎంగిపోయిన తర్వాత ఇది ఆషు అని ఉంటుంది. అలాగే గుండెకాయ చూసారు, అలాగే మటన్తో పాటు ఉడికించేసారు. అలాగే జఫ్రాన్ వాటర్ కూడా ఇలా రైస్ పైన అయితే వేయాలి. ఇప్పుడు అంటే కుంకుమ పువ్వు వాటర్ అనమాట. ఇలా కుంకుమ పువ్వు వాటర్ చాలా ఇది కువైట్లో కూడా చాలా డబ్బులు ఎక్కువ ఫ్రెండ్స్. అంటే దీని ఖరీదు ఎక్కువ అనమాట. సేమ్ గోల్డ్ టైప్ అనమాట కువైట్లో. ఇది కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. అందుకని దుబాయ్ నుంచి అలా సౌకగా తెచ్చుకుంటారు దండిగా పెద్ద మొత్తంలో. ఇప్పుడు చూడండి కుంకుమ పువ్వు ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే అంటే ఉల్లిపాయలు అలాగే ఎండు ద్రాక్ష ఇవన్నీ ఆషో అయితే చేసింది. ఈ ఆషో ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అబ్బా అసలు మాటల్లో చెప్పలేం, అంత బాగా అయితే ఉంటుంది అనమాట. అలాగే గుండెకాయ చూసారా మటన్తో పాటు ఉడకబెట్టి ఇప్పుడైతే పైన రైస్ పైన వేసేసింది. ఇవన్నీ అలాగే కొత్తిమీర అలసు ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టి సన్నని సగ పైన సిమ్ములు అయితే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అయితే ఉడికిపోవాలి ఇలా అనమాట. అంటే అందులో ఉన్న అంటే అలా మూత పెట్టడం వల్ల పొగలు అనేది వచ్చాయన్నమాట. ఈ మటన్ చూడండి అలా ఎంత బాగా ఉడికిపోయిందో. పైన కూడా కాలి అంటే మనం మామూలుగా బొగ్గుల పైన కాల్చేయట సేమ్ అదే అనమాట. ఇదేమో మటన్ కర్రీ కూడా చూడండి ఎలా బాగా కొత్త ఉడుకుతుందో. ఇలా పచ్చిమిరపకాయలు ఇలా పైన ఉండాలన్నమాట కువైట్ వాళ్ళు కొరుక్కొని తినడానికి. ఇవేమో అన్నం పెట్టుకునే ప్లేట్లు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవి అన్నం పెట్టుకునే ప్లేట్లు. ఇవి చూడండి ఎంత బాగున్నాయి. ఇటుపైన ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగున్నాయి కదా. నాకైతే బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మీరు కూడా ఎంత బాగా ఫ్లవర్ డిజైన్ వచ్చాయో నీలం కలర్లో. చాలా బాగున్నాయి. అంటే ఇలాంటి ప్లేట్లు అయితే ఈరోజు అయితే ఇప్పుడు అన్నాన్ని ఆ ప్లేట్లకు అయితే అంటే తీసుకోవాలి మనం పక్కకి. ఇవేమో కూర వేసుకునే గిన్నెలు. అలాగే కువైట్ ఇంట్లో పార్టీ అంటే 7 పెప్సీ మజ్జిగ ఇలాంటివి అయితే కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ తప్పనిసరి అనమాట. ఇది చూసారా చిన్న చిన్న డబ్బాలు అయితే తెప్పించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క డబ్బాల కన్నా ఎంతమంది ఉంటే అంతమందికి. ఇవన్నీ పచ్చళ్ళు చలాత ఇవన్నీ సలాత అనమాట. ఇవేమో పచ్చళ్ళు అంటే పొడులు పచ్చళ్ళు కారము ఇలాంటివి అనమాట. వాళ్ళకి అంటే మజ్జిగ పులుసులో వాళ్ళకి ఎంత కూరలు ఉన్నా కూడా వాళ్ళకి టమాటా పచ్చడి అలాగే పచ్చిమిరకాయ పచ్చడి అలాగే ఎండుమిరకాయ పచ్చడి ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ ప్లేట్లకు అయితే రైస్ అయితే తీస్తాం చూడండి. ఇప్పుడు రైస్ ఇరిగిపోకుండా అంటే ప్లేట్ పెట్టి అయితే తీసుకోవాలి నీట్గా. ఇప్పుడైతే ఆషు అంతా ఒక దబరా లాగేసి ఇది బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది రైస్ అంతా పెట్టేసిన తర్వాత పైన గార్నిష్ కోసం ఇప్పుడైతే రైస్ చూడండి పుల్లలుగా ఎలా ఉందో. రైస్ విరిగిపోకుండా నీట్గా అయితే మనం ఇలా తీసుకోవాలి. ఇలా వంట చేయడానికి వచ్చినప్పుడు మా మేడం కూడా అది వచ్చేది ఫ్రెండ్స్, అంటే గిఫ్ట్ అనమాట. మా మేడం చాలా మంచిది. చాలామంది కువైట్ ఇండియన్లు అయితే ఇంట్లో వంట వాళ్ళే చేయించారనమాట. వంట మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకాడే చేయించారు. మా మేడం చూడండి ఆ కష్టం మాకు లేకుండా బయట నుంచి అయితే వంట మనిషిని తెప్పించి అయితే ఇలా వంట చేయించింది. మా మేడం దేవత ఫ్రెండ్స్ ఒక మాటలో చెప్పాలంటే. ఆమె గురించి ఎన్ని వీడియోలో చెప్పినా కూడా తక్కువే, ఎన్నిసార్లు చెప్పినా కూడా. ఇప్పుడు ఇలా రైస్ పెట్టేసిన తర్వాత ప్లేట్లకి
ఇలా పైన అయితే ఈ లాష వేసుకోవాలి, ఉల్లిపాయ లాష. చూడండి ఫ్రెండ్స్, వంట అంతా అయిపోయింది. ఆ పెద్ద పెద్ద నీలం రంగు ప్లేట్లో అరబిక్ స్టైల్ రైస్ పెట్టేసి దానిపైన మనం అసలు కట్ చేయకుండా మడత పెట్టి వండిన పొట్టేల మాంసం అయితే ముక్కల్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే పొయ్యిలో ఉన్నదాన్ని తీసి అయితే ఈ ప్లేట్ల పైన అయితే పెట్టేస్తుంది. పైన లుక్ చూడండి ఫ్రెండ్స్, పైన కొత్తిమీర, పచ్చిమిర్చి, చుట్టూ నిమ్మకాయ ముక్కలు పెట్టేసి అచ్చం పెద్ద రెస్టారెంట్ స్టైల్లో సర్వే చేసినట్లు ఎంత కలర్ఫుల్గా చేశారో. ఒకవేటి వాళ్ళకు మన ఇండియా వాళ్ళ చేతి వంట అంటే ఎందుకు అంత పచ్చి ఇష్టమో ఈ లుక్ చూస్తేనే మీకు అర్థమైంది కదా. ఎంత ఓపిక్గా, అంత అందంగా, అంటే ఎంత బాగా ప్రజెంట్ చేసిందో. కాబట్టి మన వాళ్ళకు అంత క్రేజ్ ఉంది ఇక్కడ. ఈ దబరా అయితే మాది కాదు, మన ఊరు ఆమె తెచ్చుకునింది అనమాట. ఇలా వంట అయిపోయిన తర్వాత వాటర్ పోసి ఆమె తెచ్చిన దబరా ఆమె కడుక్కుంటుంది అనమాట. ఈ పొయ్యి కూడా ఆమె తెచ్చింది. ఈ చూసారా, ఈ గ్యాస్ పొయ్యి కూడా ఆమె తెచ్చుకునింది. ఈ దబరా ఆ పొయ్యి మాత్రం ఏడకు పోయినా కూడా ఈ రెండు చేత పట్టుకొని పోతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.